హర్ష సాయి బిగ్ బాస్ ఫేమ్ ఉన్న ఒక అమ్మాయి దీని మీద అలిగేషన్ వేసింది. ఒట్టిగా ఎలిగేషన్స్ అయితే చెయ్యరు. ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో ఇతను అవాయిడ్ చేస్తున్నాడు. ఈ అవాయిడ్ చేస్తున్నాడు కాబట్టి వాడిని దొరకబుచ్చుకోవాలి అని. అయితే మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది అవుతుందా అంటే, ఈ హర్ష సాయి అనే వ్యక్తి ఒక పెద్ద నోటోరియస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అనేది మీలాంటి పెద్దలే చెప్పాలి. ఎందుకంటే నిజంగానే బాధింపబడ్డ మహిళలు ఉంటారు, ఊరికే అలిగేషన్స్ పెట్టే మహిళలు ఉంటారు. ఈ రెండింటిని డిఫరెంట్ గా చూడాలి. కానీ రెండు కలిసిపోయి సోషల్ మీడియా కావచ్చు, శాటిలైట్ టీవీ ఛానల్స్ కావచ్చు, ప్రతిసారి అవే న్యూస్లు వేస్తుంటే ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూజన్. నిజంగానే ఈ అమ్మాయి బాధింపబడిందా, ఈ అమ్మాయికి నిజంగానే లేకపోతే అలిగేషన్ వేస్తుందని. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు అండ్ టాపిక్స్ చాలా ఉన్నాయండి. ఫస్ట్ నుంచి తీసుకున్నట్లయితే రాజ్ తరుణ్ లావణ్య టాపిక్ పక్కన పెట్టేసి, జానీ మాస్టర్ అండ్ అలాగే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ టాపిక్ కూడా పక్కన పెట్టేసి, ఇప్పుడు లేటెస్ట్ గా హర్ష సాయి మీద పెద్ద అలిగేషన్ వచ్చింది. అసలు హర్ష సాయి ఒకప్పుడు దేవుడు అని చాలా మంది ఆరాధించారు, లక్షల కోట్ల వ్యూస్ వచ్చేసాయి యూట్యూబ్ లో, ధన సహాయం చేస్తున్నాడని చెప్పేస్తారు. ఇప్పుడు అదే స్టైల్లో ఇంకొక అమ్మాయి విక్టిమ్, అమ్మాయి పేరు చెప్పకూడదు కాబట్టి బిగ్ బాస్ ఫేమ్ ఉన్న ఒక అమ్మాయి దీని మీద అలిగేషన్ వేసింది. సో మీకు ఇంకా క్లియర్ గా తెలుసు కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ అలిగేషన్స్ వేయక ముందు ఇద్దరు బాగానే ఉన్నారుగా, రిలేషన్స్ కానీ మనీ పరంగా కానీ లేకపోతే ఇంకేదైనా కానీ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆమె అలిగేషన్ చేయాల్సి వచ్చింది? అసలు వాస్తవాలు ఏంటి, ఇందులో నిజానిజాలు ఏంటి, స్టోరీ మాకు కావాలి, హర్ష సాయి రియల్ స్టోరీ కావాలి. మీరు మొదటగా ఒకటి అర్థం చేసుకోండి, బాగున్న ఇద్దరి మధ్యలో విభేదాలు రావు అని అనుకోవద్దు. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. ఇప్పుడు నిన్నటిదాకా మీకు బాగానే ఉన్నారుగా, మీకు ఏం మాయరాగం వచ్చింది, ఇట్లా కొట్టూసి వస్తున్నారు అని పోలీసులు అడిగితే ఎక్కడైనా రావచ్చు, ఎంతసేపట్లో అయినా రావచ్చు. ఈ టైం వరకునే గొడవలు రావాలి, ఈ టైం వరకు రాకూడదని ఏమి ఉండదు. అలాగే ఇద్దరు వ్యాపారస్తులు చాలా నమ్మకంతో వ్యాపారం మొదలెడతారు, మరి వాళ్ళకు కూడా తగాదాలు వస్తాయి. మరి మీరు బాగానే మొదలెట్టారు కదా, ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే ఏం చెప్పలేము. అలాగే ప్రేమికులు కూడా ఏ సంబంధం లేకుండా, ఏ కారణం లేకుండా ఒట్టిగా ఎలిగేషన్స్ అయితే చెయ్యరు. ఇది మనం ఫస్ట్ గా ఫండమెంటల్ గా గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళిద్దరు లవర్సేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళ ప్రయాణం ఒకలాగా మొదలైంది. మొదలైన తర్వాత అతను చెప్పే మాటలు విని ఈమె చెప్పిన ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో వాటికి ఆయన ఇద్దరూ కలిసి ఒక దానిలోకి ముందుకు వెళ్ళిపోయారు. వీళ్ళు కొంత ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి పొరపచ్చాలు వచ్చాయి. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు బాగున్న టైంలో ఒక సినిమా తీశారు. ఆ సినిమాకి అమ్మాయి డబ్బులు పెట్టింది. అయితే ఆ సినిమా రీజన్స్ తెలీదు, రిలీజ్ కాల. ఆ అమ్మాయి డబ్బులు బ్లాక్ అయిపోయినాయి. ఆ అమ్మాయి డబ్బులు అడుగుతుంది, ఇతను అవాయిడ్ చేస్తున్నాడు. ఇది గొడవ. ఈ అవాయిడ్ చేస్తున్నాడు కాబట్టి వాడిని దొరకబుచ్చుకోవాలి అంటే ఏంటి చెయ్యాలి అంటే, ఆ అమ్మాయికి తట్టిన మార్గం ఏంటి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. అయితే మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది అవుతుందా అంటే, ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఇప్పుడు సినిమా విషయంలో ముందుకెళ్లారు, కానీ వ్యక్తిగత విషయాల్లో తేడాలు వచ్చాయి. ఇప్పుడు వ్యక్తిగత విషయాల్లో తేడా రాకపోయి ఉన్నట్లయితే సినిమా ముందుకెళ్ళేది. సినిమా ముందుకెళ్ళింది అనుకోండి, ఈ అమ్మాయి డబ్బులు ఈ అమ్మాయికి పెట్టిన 2 కోట్లు శాటిలైట్ రైట్స్ అమ్ముకున్నా వస్తాయి. ఏదో చేస్తే డబ్బులు అయితే ఎంతో కొంత రికవరీ జరిగేది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచన ఏంటి అంటే, ఇటు వ్యక్తిగాను ఇతను నాకు అందకుండా పొందకుండా పోతున్నాడు, ఆర్థికంగాను నన్ను దెబ్బతీశాడు. ఈ దెబ్బతీశాడు అనే ఉద్దేశం ఎంతవరకు కరెక్టో నేను చెప్పలేను. ఎందుకంటే అతను ఒక్కడి వల్లే ఆగిందా, లేకపోతే వాటికి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా మనం చెప్పలేం. కానీ ఏదేమైనా అమ్మాయి డబ్బులు పెట్టిన మాట వాస్తవం. సినిమాకి ఎందుకు పెట్టింది? ఇతనితో ఏదో ఒక ఇష్టమైన బంధం ఉంది కాబట్టే పెట్టింది. ఆ ఇష్టమైన బంధం నిలబెడితే డబ్బులు వదులుకునేది. ఇష్టమైన బంధం లేదు కాబట్టి డబ్బులు ఎందుకు వదులుకోవాలనుకుంటుంది. అమ్మాయి ముందు నుంచే రిచ్ అంటే అమ్మాయికి డబ్బులు రిచ్చే అమ్మాయి రిచ్చే. కుటుంబంలో కూడా ఏవో తేడాలు వస్తే వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి
ఆ ఇబ్బందుల్లో నుంచి ఆ అమ్మాయి ఆ ఆస్తులు కూడా పంచుకొని అక్కడ ఉండలేక హైదరాబాద్ వచ్చేసేసి ఒక పెద్ద విల్లా, ఒక 5 లగ్జరీ కార్లు కొనుక్కుంది. ఏవేవో చేస్తూ ఉంటది, రియల్ ఎస్టేట్ చేస్తుంటది, ఏవేవో చేస్తుందని చెప్పారు. ఏదేమైనా అమ్మాయి డబ్బులున్న అమ్మాయే. హర్ష సాయి లాగా అయితే మనీ విషయంలో గొడవ వచ్చినప్పుడు మనీ ఇవ్వలేదని అలిగేషన్ అంటే రెండూ ఉన్నాయి. మరి వ్యక్తిగతంగాను వాళ్ళు ఏమనుకుని అంటే వాళ్ళ ట్రావెల్ కి పునాది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఒక ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణానికి పునాది కేవలం కొన్నాళ్ళు మనం లివింగ్ టుగెదర్ లాగా ఉండి డేటింగ్ లో ఉండి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటామా, ఇష్టం లేకపోతే మానేస్తామా అనే ఒక ప్రాతిపదికన జరిగిందా, లేదు అనుకుంటే ఏమైనా సరే హరాదులు అడ్డొచ్చినా పెళ్లి చేసుకుందాము అనే ఉద్దేశంలో ముందుకెళ్ళారా? ఆ వెళ్ళే ప్రాసెస్ లో ఈ బంధాన్ని ఇంకా బలపరుచుకోవటానికి అతనికి సినిమాలో డబ్బులు పెట్టిందా? ఏది ఏమైనా ఇక్కడ ప్రేమ బంధం ఉంది, ఆర్థిక బంధము ఉంది. అది వాళ్ళు ప్రేమ అనుకుంటున్నారు, మనం అనుకోకపోవచ్చు, అది వేరే విషయం. ప్రేమ ఉంటే ఇన్ని తగాదాలు ఎందుకు ఉంటాయి? ఏం మాట్లాడతాం. మరి పెళ్లిలో తగాదాలు ఉన్నట్లే ప్రేమలో కూడా తగాదాలు ఉంటాయి. కరెక్ట్. అందుకని ఇప్పుడు మనం అమ్మాయిని తీసిపారేయలేము. కాకపోతే ఈ హర్ష సాయి అనే వ్యక్తి ఒక పెద్ద నోటోరియస్. ఆల్రెడీనే ఇతని మీద ఒక 2 నెలల క్రితం అనుకుంటా, 3 నెలల క్రితం అనుకుంటా అతను ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అతను అంటే ప్రమోట్ చేశాడు. పైగా అతను చాలా తెలివైన వాడు. ఆ తెలివి ఎలాంటి తెలివి అంటే ఒక వక్ర మార్గం పట్టిన తెలివి. అది రైట్ వేలో ఉంటే ఆ తెలివితేటలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు లావణ్య విషయం చూసాం. లావణ్య నేను ఇన్నాళ్లలో చూసిన చాలా మంది గ్లామర్ అమ్మాయిలు ఇలా బయటకు వచ్చి మాట్లాడుకుంటున్న అమ్మాయిల్లో లావణ్య చాలా తెలివైంది, నో డౌట్ అందులో. కానీ ఆ తెలివితేటలు దేనికి వాడాలో తెలియక ఇప్పుడు చిన్నప్పుడు చాలా ఎనర్జీ ఉన్న పిల్లలు ఉంటారండి. ఆ ఎనర్జీ ఉన్న పిల్లల్ని మనం వాళ్ళ ఎనర్జీకి తగ్గట్లు వాళ్ళకి పాజిటివ్ వేలో వాళ్ళని మనం డెవలప్ చేయాలి. వాళ్ళని ఖాళీగా ఉంచకూడదు. వాళ్ళకి టాస్కుల మీద టాస్కులు అంటే బిగ్ బాస్ టాస్కులు కాదండి, మామూలుగా వాళ్ళని యాక్టివిటీస్ లో పెట్టాలి. రకరకాల యాక్టివిటీస్ లో, అది చదువా, లేకపోతే కళలా, లేకపోతే ఆటలా, లేకపోతే చిన్న చిన్న పాటలు పాడించటమా, లలిత కళలా, ఏదన్నా కానివ్వండి, వాళ్ళని ఖాళీగా ఉంచకూడదు. ఈ ఖాళీగా ఉంచకపోవటం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి అంటే ఇలాంటి తెలివైన పిల్లలు ఇలా రకరకాలుగా తయారయ్యే అవకాశం ఉంటది. ఈ హర్ష సాయి కూడా బాగా తెలివైన అబ్బాయి. చిన్నప్పుడు అతనికి సంబంధించిన విషయం కూడా నేను చూశాను. అతను తల్లిని కోల్పోవటం తోటి చాలా చిన్న వయసులో తల్లిని కోల్పోయినప్పుడు ఆ తండ్రి పెంచుకుంటూ వచ్చాడు. అతనికి ఆ చైల్డ్ లైఫ్ ట్రామా కూడా ఉన్నట్లుంది. తల్లి లేకపోవడం, అంత చిన్న వయసులో తల్లి లేకపోవడం అనేది మామూలు విషయం కాదు. సరే, ఏది ఏమైనప్పటికీ అతను ఒక పెద్ద గోల్స్ పెట్టుకున్నాడు. నేను సినిమా యాక్టర్ అవ్వాలని, బాడీ బిల్డ్ చేసుకోవటం కోసం జిమ్లో చేరటం కావచ్చు, ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఒక ఉద్యోగంలో కూడా చేరాల్సి వచ్చింది. ఆ ఉద్యోగం నచ్చల. వీళ్ళు హైలీ క్రియేటివ్ పీపుల్. ఈ క్రియేటివిటీని ఎంతవరకు, ఎందుకొరకు అనే ఒక అవగాహన లేకపోతే ఆ క్రియేటివిటీ వెర్రితలలేస్తుంది. సో ఆ నోటోరియస్ థింగ్స్ ఏంటి అబ్బాయి చేసిన ఇలా సాగింది కదా. ఈ సాగే ప్రయాణంలో అతను ఓవర్ నైట్ స్టార్ అవ్వాలి అనే ఒక కోరికలో ఉన్నాడు. సినిమా యాక్టర్ అవ్వాలనుకున్నాడు. దానికోసం అని చెప్పి ఫోటో షూట్ చేసుకున్నాడు. అవి తీసుకెళ్లి సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఎవరో ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి అతనికి యూట్యూబ్ మీద పడింది అతని దృష్టి. యూట్యూబ్లో స్టార్ట్ చేసి చాలా చాలా వీడియోలు చేసి పెట్టాడు. ఎన్ని చేసి పెట్టినా అతనికి ఏం పెద్ద వ్యూస్ రాలా. చివరికి ఫారెస్ట్కి సంబంధించిన కొన్ని వీడియోలు చేసి పెడితే అవి బాగా పోయినాయి. అంటే ఒక ఛాలెంజింగ్, ఒక ఉత్కంఠభరితమైనవి పెడితే జనాలు చూస్తారు అనేది అర్థమైంది. పైగా అతనికి మిస్టర్ బీన్ అంటే కూడా ఇష్టంగా ఉంది. అయితే ఈ విషయాల కోసం ఏం చేశాడు అంటే ఆ టైప్ వీడియోలు తీసి పెడుతూ ఉంటే ఈ ఒక రకమైన ప్రమాదకరం కావచ్చు, ఉద్రేకపూరితమైనవి కావచ్చు,
ఇట్లాంటివి తీసి పెడుతుంటే వ్యూవర్షిప్ వస్తుంది కదా, అందుకని అతను ఏం ఆలోచన చేశాడంటే వేరే వేరే భాషల్లో కూడా అతను వీడియోలు తర్జుమా చేసి పెట్టడం అది చేస్తున్నాడు. కానీ ఒక స్థాయి వరకు వెళ్ళిన తర్వాత అవి కూడా రావట్లేదు. ఈ పరిస్థితుల్లో అతను ఏం చేశాడంటే చాలా వినూత్నంగా ఆలోచిస్తాడు. 5 రూపాయల కాయిన్స్ అన్నిటిని జమ చేసి ఆ 5 రూపాయల కాయిన్ తోటి ఒక కారు కొన్నాడు. అది వీడియో పెట్టాడు. అది విపరీతంగా చూశారు. అలాగే ఒక పిల్లాడు ఎవరో ఒక సైకిల్ కొనిమ్మని చెప్పి అడిగాడు. అడిగితే ఆ సైకిల్ కొనిచ్చాడు. ఆ సైకిల్ కొనిస్తే ఆ వీడియో పెడితే ఆ వీడియో విపరీతంగా చూశారు. ఇప్పుడు అతనికి అర్థమైంది, ఈ దేశంలో ఎవరూ చెయ్యింది నేను చేస్తున్నాను, ఎవ్వరూ ఇలాంటి కంటెంట్ తీసుకోలేదు, ఇంత కాన్సెప్ట్ తీసుకోలేదు అని అతనికి ఏమైందంటే అలాంటివి చెయ్యాలి అని చెప్పి ఎవరెవరికో సహాయాలు చేయటాలు, వ్యవసాయం చేసే వాళ్ళకి సహాయం చేయటాలు, వాళ్ళకి చేసే వాళ్ళు వీళ్ళకి చేసే రకరకాల సహాయాలు చేయడం మొదలెట్టాడు. ఈ సహాయాలు చేయడం మొదలెట్టిన ప్రాసెస్లో అతనికి ప్రజల దగ్గర నుంచి వచ్చిన అప్లాస్ కావచ్చు, లేకపోతే ఏ విధమైన చూసుకుంటే అతను ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. నేను రాజా ది గ్రేట్ అన్నట్లు తయారయ్యాడు. అయ్యేసరికి ఇంకా చేస్తా ఉన్నాడు. ఈ లోపు అతను ప్రత్యర్థులు కొంతమంది లేదు ఇదేదో మోసము దగా కుట్ర అని మొదలెట్టారు. స్టార్ట్ చేసేసరికి ఇతను ఏం చేశాడంటే ఎవరికైతే సహాయం చేశాడో వాళ్ళ చేత ఒక వీడియో చేయించుకున్నాడు. సో అంతటితోటి నడిచింది, బాగానే ఉంది. కానీ అతని అల్టిమేట్ గోల్ సినిమా యాక్టర్ అవ్వాలన్నది మర్చిపోలే, అది పక్కన పెట్టుకున్నాడు. ఈ లోపు ఈ అమ్మాయి బిగ్ బాస్ ఫేమ్కి వెళ్ళిన అమ్మాయి పరిచయం అయితే ఇద్దరిది అలాంటి మనస్తత్వమే. ఇప్పుడు తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో ఆస్తి కొట్లాటల్లో ఆస్తి తీసుకొని ఊరుగాని ఊరొచ్చి ఇక్కడ స్థిరపడాలి అనే ఒక ధైర్యం ఉండటం, అంటే అమ్మాయిలు స్థిరపడకూడదన్న నా ఉద్దేశం కాదు, కానీ ఏ సపోర్ట్ సిస్టమ్ లేకోకుండా స్థిరపడటం అంటే అది మామూలు విషయం కాదు. అయితే దానికి చాలా ధైర్యం కావాలి, ధీమా కావాలి, భయం లేని తనం కావాలి, నిర్భయం, నిర్భీతి అంటారు చూసారా, అసలు భయపడరు వాళ్ళు. ఇప్పుడు ఇతనికి అంత ఊహ ఎలా వచ్చింది? అదే పరిస్థితిలో చాలా మంది ఉంటారు. ఇప్పుడు చిన్నతనంలో తల్లిని కోల్పోవటము, పెద్ద డబ్బులు లేకపోవటము, పెద్ద ఫ్యామిలీలో ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోవటం, ఇట్లాంటివన్నీ చాలా మంది జీవితాల్లో ఉంటాయి. కానీ వాళ్ళెవ్వరికీ రాని ఆలోచన ఇతనికి ఎందుకు వచ్చింది అంటే ఇతను విభిన్నంగా ఆలోచించగలడు. ఈ విభిన్నంగా ఆలోచించే ఆలోచనని సరిగా ఆలోచించలేదు, ఒక పాజిటివ్ వేలో ఆలోచించలేదు, ఒక హెల్దీగా ఆలోచించలేదు. కాబట్టి అతను ఇన్ని చిక్కుల్లో పడ్డాడు. ఈ అమ్మాయి విషయం కూడా అలాగే ఉంది. ఇలాంటి వాళ్ళు ఇద్దరు ఒక వరలో 2 కత్తులు ఇమడవు అన్నట్లు వీళ్ళిద్దరూ ఒక చోట చేరారు. చేరేసరికి ఒక రకంగా అగ్నికి ఆజ్యం పోసినట్లు అయిపోయింది. అయితే వీళ్ళిద్దరు ఫైర్ మామూలుగా లేదు. ముందుకు వెళ్ళిపోయారు. ఎక్కడ ఒక చోట బ్రేక్ పడింది. ఈ బ్రేక్ పడేసరికి ఈ భయం లేని తనం అనేది, ఈ భయం లేకపోవటం ఒక్కటే కాకుండా మామూలుగా మనం అందరం ఆలోచించే ఒక స్ట్రక్చర్లో వాళ్ళు ఆలోచించరు కదా, అలాగే మన నీతి నియమాలకు సంబంధించి, మన మోరల్ వాల్యూస్కి సంబంధించి, ఈ ప్రజెంట్ సొసైటీ రన్ అయ్యే విషయాల గురించి వాళ్ళకు కూడా వాటి విషయంలో కూడా విభిన్నంగా ఉంటారు వాళ్ళు. ఈ ఉండే ప్రాసెస్ లో ఆమెకి వేరే ఎవరన్నా నచ్చటము, లేకపోతే ఇతనికి వేరే ఎవరన్నా నచ్చారు అని ఆవిడ అపోహపడటము, ఇతను అపోహపడటం ఏదో జరిగింది. కానీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లో కొంచెం కలతలు వచ్చినాయి, బీటలు వారిని ఆ సంబంధానికి. అది ఈ లోప ఆ సినిమా అయితే అయిపోయింది. దాని పోస్ట్ ప్రొడక్షన్ లో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవట్లేదు, దాంతో అలా ఆగిపోయింది.